నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. కార్తీక మాసంలో దీపారాధన చేయడం మనం చూస్తూ ఉన్నాము. అయితే దీపారాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మిగిలిన మాసాల కన్నా. అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా ఆకాశ వీధులలో దీపాలు కూడా ఎగురవేస్తారు. అలాగే నదీ తీరంలో నది ఒడ్డున కూడా దీపారాధన చేసి ఆ దీపాలను ఒత్తులతో ఇలా పంపించడం చూస్తూ ఉన్నాము. అయితే కేవలం దేవాలయాలలో కాకుండా నదిలో ఆకాశ వీధిలో దీపారాధన చేయడానికి గల శాస్త్రీయపరంగా ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి, దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా, ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుంది, ఇటువంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలు మనకి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే పురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. సమస్త సన్మంగళాని భవంతమ్మ. గురువుగారు, అయితే ఈ నోములు అని అంటుంటారు. తెలంగాణలో తెలియదు కానీ ఆంధ్ర వైపు మాత్రం నోముల సమయంలో లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు నదీ తీరంలో తాటాకు మీద దీపం వెలిగించి ఇలా వదులుతూ ఉంటారు. కార్తీక దీపం పాటలు పాడుకుంటూ ఉంటారు. నదీ తీరంలో ఖచ్చితంగా వీళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చేస్తూ ఉంటారు మహిళలందరూ కూడా. అయితే ఇలా చేయడానికి ఏదైనా పురాణ గాథ కానీ ఏదైనా శాస్త్రపరంగా ఏదైనా ఉందంటారా? ఇక్కడ రెండు దృక్కోణాలు మీకు చెప్పాల్సింది. ఒకటి, సనాతన ధర్మంలో మాత్రమే పంచభూతాన్ని పూజించేటువంటి వ్యక్తిత్వం ఉంది, ఇక్కడ ఏ మతంలో కూడా లేదు. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. భూమిని కానీ, ఆకాశాన్ని, పృథివీ, ఆకాశం, వాయు, జలము, అగ్ని, ఐదింటిని పూజించేవాడు సనాతన ధర్మాన్ని పాటించేవాడు మాత్రమే. ఇంకొకరు దాన్ని పూజించే అవకాశమే లేదు, పూజించకూడదు వాడు. అలాగే గోవును పూజించేటువంటి ఏకైక ధర్మం అనేది మన యొక్క సనాతన ధర్మం మాత్రం, ఇంకొక ధర్మం లేదు. అలాంటిది ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రతి పూజ కూడా సైంటిఫిక్ రీజన్ లేకుండా ఉండదు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. మనకి మీకు తెలిసినంత వరకు మీ అమ్మగారు చెప్పి ఉండే అవకాశం ఉండవచ్చు, మీరు అనుకున్నట్టు వచ్చిన ఈ కథ గురించి. సాయంత్రం పూట మీరు చింత చెట్టు కింద పడుకుంటే కొరివి దయ్యాలు వస్తాయి అని చెప్పి ఉంటారు. అది మీరు వినే ఉంటారు. సంతోషం. సో ఎందుకు ఈ మాట చెప్పారు, మీకు ఐడియా ఉందని గురించి క్లారిటీ ఉందా మీకు ఏమన్నా? తెలియదు. అంటే చింత చెట్టుకి దెయ్యాలు ఉంటాయి, చింత చెట్టు దగ్గరికి వెళ్ళవు కానీ ఊర్లలో చెప్తూ ఉంటారు, కానీ కథ తెలియదు. దానికి సైంటిఫిక్ రీజన్ అంటే, ఒకప్పటి కాలంలో ఇక్కడ ఇలాగనే ఒక ప్రశ్న అడిగితే ఒక సమాధానం చెప్తే ఎందుకు, ఏమిటి, ఎలా అని ఒక బాబోన్ కనుక సీన్ అడిగినట్టుగా అడుగుతుంటారు. అప్పుడు కూడా ఉండేవాడు. అప్పుడు కూడా కుహానా మీద అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు అడిగేవాళ్ళు ఏంటంటే, మనకి తెలియకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ చింత చెట్టు కింద కూర్చుంటారేమని భయంతో మన చదువుకున్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే చింత చెట్టు మీద కొరివి దయ్యం ఉంటుందని చెప్పారు. అనగానే అది ఎవరైనా సరే భయపడతారు. ఇక ఎందుకు వచ్చిన పీట్లాడు అది కొంత నమ్మకలేక వీళ్ళు ఆ దుష్టమో దురదృష్టమో ఆ వర్షకాలమో శీతాకాలమో గట్టిగా సరికి చింత చెట్టు రాపిడైతే నిప్పులు వస్తాయి. చింత చెట్టు అవకాశం ఉంది. మర్రి చెట్టుకి రావి చెట్టుకి చింత రెండింటికి అవకాశం ఉంది. కొద్దిగా రాపిడి వస్తే మంట వస్తుంది. అడవులు తగలబడతాయి, తగలబడతాయి అడవులు. అడవులో ఓడి వచ్చి చుట్టూ కాల్చి ఎక్కడ పడేస్తాడు. అడవులు తగలబడుతున్నాయంటే ఆస్ట్రేలియాలో, అమెరికాలో అంటే ఇవే కారణం. కేవలం అవి రాపిడి కురే తగలబడతాయి. చెట్టు కాదు, కొమ్మలు రాపిడి అయిపోయినప్పుడు మంట వచ్చేస్తుంది ఖచ్చితంగా. చలికాలంలో పిడుగలగా వస్తుంది కదా, మేఘం పిడితే పిడుగు వస్తుంది. మొక్కతో ఈ చెట్టు కొమ్మలు రాసుకుంటే నిప్పు వస్తుంది. అలా ఎక్కువ వచ్చేది ఏంటంటే ఈ రావి చెట్టుకి చింత చెట్టుకి ఎక్కువ వస్తాయి. అందుకే రాత్రిపూట కూడా రావి చెట్టు దగ్గర కూడా వెళ్ళొద్దు. కొద్దిగా నిప్పు లాంటివి వస్తాయి. అంటే మేబీ ఆ రోజులో జరిగి ఉండవచ్చు, తర్వాత మనకి ఇప్పుడు జరగలేదు. కానీ అలా కూడా ఒకటి చూసాము, నిజంగా మంట చూసిన దాని మీద కొరివిదే ఉందని చెప్పి భయపడ్డాడు. సరే అయిపోయింది. అయ్యేమిటి దానికి, ఇది శాస్త్రం అంటే పురాణంలో పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట. శాస్త్రీయ దృక్పథంలో చింత చెట్టు ఎప్పుడు కూడా పగటిపూట ఆక్సిజన్ని, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ CO2 రిలీజ్ చేస్తుంది. టోటల్ CO2. రావి చెట్టు కూడా అంటారు. ఈ రెండింటికే CO2 రిలీజ్ చేస్తాయి, మిగతా రిలీజ్ చేయవు. మిగతా అన్ని కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, ఈ రెండు మాత్రమే CO2 రిలీజ్ చేస్తాయి. ఆఫ్టర్ 6 కాదు, మీకు నిషీధి సమయం స్టార్ట్ అంటే దాదాపు 9 తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే 3 గంటల తర్వాత ఎప్పటి వరకు తెల్లవారుజాము బ్రాహ్మీ ముహూర్తం వరకు ఆ టైం వరకే ఉంటాయి. మళ్ళీ ఉదయం మాత్రం ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చేవి, మళ్ళీ ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి. తులసి కూడా. ఈ విషయంలో అందుకే ఇప్పుడు ఈ విషయం పోయి ఆక్సిజన్ రాదు, నీకు కార్బన్ డైఆక్సైడ్ అంటే వాడికి ఏం తెలుస్తుంది? అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే వీడు బొగ్గు పులుసు అంటాడు, నేను బాంబులు ఎత్తానా, బాంబులు ఎత్తా వాసన వస్తుందా, ఇలాంటివన్నీ కూడా అడిగేటువంటి వ్యక్తుల యొక్క పెరిగిపోయింది అక్కడ. దాంట్లో ఈ దయ్యం ఉందని చెప్పేసరికి రాత్రిపూట ఎవరు దాని కింద పోయేవాడు కాదు, పగటి పుట్టే ఉండేవాడు. ఎందుకు వాడు కిందకి వెళ్ళి వాడు అనారోగ్యం తెచ్చుకుంటాడు, బొగ్గు పులుసు పీల్చడం వల్ల, CO2 పీల్చడం వల్ల అనారోగ్యం వస్తుందని చెప్పేసి అప్పటి కాలంలోనే తెలిసినటువంటి మేధా సంపత్తి సనాతన ధర్మానికి మాత్రమే ఉంది, ఇంకో ధర్మానికి లేదు. ఇది 100% గ్యారెంటీ. అప్పటికి కూడా ఈ ఎడ్యుకేషన్ ఏది కూడా డెవలప్ కాలేదు, తెలియదు అసలు. ఇది అబద్ధం. అదే అంటాను నేను, మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. వీఆర్ ఏ మోడరేట్ ఎడ్యుకేటెడ్. సో మన భారతీయటువంటి వ్యక్తులందరూ కూడా
వారి వారి వర్ణంలో కులాలు అనేవి మీకు ఎప్పటి నుంచి వచ్చాయి మీకు? సో డెఫినేషన్ ఆఫ్ దిస్ గివెన్ ద పీపుల్ ఆఫ్ బ్రిటిష్ ఇయర్స్ ద గివెన్ ద డెఫినేషన్ దే ఆర్ ఏ క్యాస్ట్ 1852. బ్రిటిష్ ఎప్పుడు వచ్చారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 1852 స్టార్ట్ అయింది అది. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మనకి వర్ణ వ్యవస్థ కాస్త కుల వ్యవస్థకు మారిపోయింది. అంతకుముందు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇదే చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, చార్మినార్ దగ్గర కోంటోళ్ళే వ్యాపారం చేసేవాళ్ళు, సర్వలతో వాటితో పచ్చలు అమ్మేవాళ్ళు, అయితే అంటే రత్నాలు అమ్మేవాళ్ళు వాళ్ళే ఉండేది, గోధుమ వాళ్ళే ఉండేది, చక్రాల బండి పెట్టేవాళ్ళు వేరే ఉండేది. ఇవన్నీ వర్ణ వ్యవస్థ తప్ప నువ్వు మంగళోడు ఇదని చెప్పప్పుడు చెప్పలేదు, దాని అబద్ధం. సో 1852 తర్వాత ద పీపుల్ హూ ఆర్ డివైడెడ్ ఇండియన్స్ డివైడ్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయి మన రాజకీయ అనేటువంటి పందికొక్కులు వెళ్ళి దాని గురించి కులాన్ని పైకి తీసుకొచ్చేసి ఇప్పటికి కులంతో ఆడుకుంటున్నాయి. దాన్ని అప్పర్ క్యాస్ట్ అని బ్రాహ్మణ్ అని చెప్పేసి దాన్ని మూలకు పడేసి ఇబ్బంది పెడుతూ ఏదో అంబేద్కర్ వచ్చేసి చేశాడని చెప్పేసి, అంబేద్కర్ ఇక్కడ రాజ్యాంగం రాయలేదు. ఆయన రాజ్యాంగం ఈజ్ అ కమిటీ చైర్పర్సన్ అంతే, ఆయన ఈజ్ నాట్ రిటన్ బై హిమ్సెల్ఫ్. సో మెనీ పీపుల్స్ ఈజ్ దేర్ బట్ సో మెనీ ఇప్పుడు మన రాజ్యాంగ పీఠికలు ఉంది ఆ విషయం, ద ఫస్ట్ పేజ్లో నా పీఠికలు ఉంది మన దగ్గర. సో కాబట్టి డోంట్ అండర్మేట్ ద క్యాస్ట్ ఆఫ్ అండర్ క్యాస్ట్ అని అప్పర్ క్యాస్ట్ అని ఎక్కడ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు చైర్మన్ సీట్ ఎందుకు కూర్చోలేదు మీరు? వాట్ ఇస్ రీజన్? మీ చైర్మన్ మీరు కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చోలేదు మీరు? అది నా పొజిషన్ కాదు. ఎందుకు కాదు? మీకు 2 చేతులు ఉన్నాయి, ఆయన 2 చేతులు ఉన్నాయి, మీ ఆయన 2 కళ్ళు మీకు 2 కళ్ళు, మీకు తేడా ఉంది, రక్తం మీద కూడా ఒకటే, కోస్తే ఒకటే వస్తుంది కదా, ఎందుకు కూర్చోలేదు మీరు? ఈజ్ ద ఆ రిలేటెడ్ ఆ మేనర్స్ వేరు, ఆ బుద్ధి వేరు, ఆ స్థాయి వేరు, ఆ అనుభవం వేరు, ఆ వయస్సు వేరు, అన్ని బట్టి ఉంటాయి. ఎలాగైతే ఇక్కడ మీ ఇద్దరు ఒకే కులమైనా ఒకే మతమైనా ఒకే దగ్గర ఎందుకు కూర్చోవట్లేరు అంటే వారికి ఉన్నటువంటి విజ్ఞాన సంపత్తిని బట్టి డివైడ్ అయింది, అంతే కదా. అప్పుడు అలాగే ఉండే, అప్పుడు వేదం చదువుకునే వాళ్ళు కాబట్టి మనకు ఒక పీఠ వేరే ఉండేది, ఇంకో పీఠ, అందరు ఈక్వల్గా ఉండేవాళ్ళు, ఎవరి పీఠం వాళ్ళది. ఇప్పుడు చాలా మంది వచ్చేసి బాపునుడు వచ్చేసి మొక్కలను పుట్టి అంటాడు, శూద్రుడు కాళ్ళతో పుట్టి అంటాడు. అందరు కాళ్ళకి ఎక్కడ దండం పెడతారు? దేవునికి ఎక్కడ పెడతారు దండం? కాళ్ళకే కదా, అంటే శూద్రుడికి దండం పెడుతున్నట్టు కదా, ముఖానికి కూడా పెట్టాడు కదా స్వామికి. మరి ఈ విషయం బుర్ర ఎటు పోయిందో మీకు ఆలోచించే వాళ్ళందరికీ ఇప్పుడు కూడా అంటారు, బ్రాహ్మణ్ మోకాలు వచ్చాడు కడుపు నుంచి వాళ్ళు ఎవరు అన్నారు, ముఖమాసీద బాహురాజన్యకృత వృద్ధస్య పద్భ్యాగం శూద్రోజాయత, రైట్, ఓకే యాక్సెప్టెడ్. శూద్రుడు కాళ్ళ నుంచి పుట్టాడు, దేవుడు ఎక్కడ దండం పెడుతున్నాం మేము? కాళ్ళ దగ్గర. శూద్రుడికి దండం పెడుతున్నట్టు కదా, దానికి ఎందుకంత టెంప్ట్ అయిపోతున్నారు మీరు? ఇప్పుడు కాళ్ళు లేకపోతే జీవనం ఉంటుందా? ఉండదు కదా. ఈ విషయాన్ని తెలుసుకోకుండా కుహాన రాజకీయ నాయకులు దీన్ని నాశనం చేసి బాపుడు ఇట్లా అని చెప్పేసి దాన్ని తప్పుడు మార్గం తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక దేవాలయ వ్యవస్థ లేకపోతే సనాతన వ్యవస్థ లేకపోతే మోడ్ వారు కింద మోడ్కి అంటే వేలైనటువంటి చెట్టులాగా అయిపోతుంది బ్రాహ్మణులు లేకపోతే వ్యవస్థ. బ్రాహ్మణులు లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు, దేవాలయ వ్యవస్థ లేకపోతే ధర్మం చెప్పేవాళ్ళు లేడు, ఆ ధర్మాన్ని నాశనపడి బ్రాహ్మణులు చెడ్డవాళ్ళు అని చెప్పట్లా ఉన్నారు. సో అలా మనకి ఇప్పుడు ఎందుకు విషయం వచ్చింది ఇక్కడ? ఈ వ్రతాలు, నోములు, దీపాల గురించి వచ్చి ఈ చింత చెట్టు గురించి చిన్న కథ నుంచి ఇంత దూరం వచ్చాం మనం. ఈ చింత చెట్టు కథ ద్వారా ఈ విజ్ఞానవంతమైన వ్యక్తులు అప్పుడు కూడా ఉన్నారు, అప్పుడు కూడా చాలా విజ్ఞానం ఉంది. నలంద యూనివర్సిటీ వచ్చేసి మనకి 1000 సంవత్సరాల క్రితం అది, ఇప్పటిది కాదు. నలంద యూనివర్సిటీ చదువుకున్నటువంటి వ్యక్తి గురించి వింగ్స్ ఆఫ్ ఫైర్ గురించి మన అబ్దుల్ కలాం గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, 273వ పేజీలో ఉంటుంది, అది మీరు చూసి చదువుకోవచ్చు మీరు. వాడిది నలంద యూనివర్సిటీ. 1800 మంది తెలివైనటువంటి వ్యక్తులు అందించారు అప్పట్లోనే. సో ఎంతటి తెలివైనది ఆలోచించండి. ప్రపంచానికి పెద్ద గొప్ప ప్రొఫెషన్ అందించింది నలంద మన విశ్వవిద్యాలయం. అలాంటి విశ్వవిద్యాలయం దాన్ని పుస్తకాలు తగలబెట్టడానికి బ్రిటిష్ వాళ్ళకి బోర్డులు పెట్రోల్ పెట్టారు. విశ్వవిద్యాలయం మొత్తం కూడా రూపురేఖలు మార్చేశారు. సో అలాంటి నష్టమైనటువంటి వ్యక్తులతో మనం ఉండి ఇప్పటికీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఇద్దరు అంటే సనాతనం మాత్రమే. ఎంతో మంది అటు ఇటు దెబ్బలు తిని ఫుట్బాల్ లాగా ఆడుకొని కూడా నిక్కచ్చిగా నిలబడేటువంటి మతం అంటే సనాతనం మతం. అటు ఇంకోటి మతం కాదు, ధర్మం, సనాతనం. సో ఆ ధర్మం గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ ఐ నెవర్ ఫీల్ నేనేదో తప్పు మాత్రం ఎప్పుడు అనుకోను. నేను స్టాండర్డ్ బై మీకు కావాలంటే ఆధారాలతో ఇస్తాను, రాజ్యాంగంలో ఆధారాలు ఇస్తాను, నేను భౌతికమైన ఆధారాలు కూడా ఇవ్వగలుగుతాను, 100% ఖచ్చితంగా ఇస్తాను. సో కాబట్టి ఇప్పుడు ఆ విషయం పక్క పెట్టేసి ఇంకా మనం ఇంకెక్కువ పోతే ఇంకా ఎక్కువ ప్రస్తుతానికి దీపాలు ఎందుకు నదిలో వదులుతున్నారు? సైంటిఫిక్ రీజన్ అనుకుందా. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరితుమే పాపం ప్రాతుర్దీపం నమోస్తే. దీపాన్ని మనం లక్ష్మీ రూపంగాను, దీపాన్ని శివలింగంగాను, దీపాన్ని విష్ణువుగా పూజిస్తాం మనం. సో ఆ లక్ష్మీ దీపాన్ని నీళ్ళలో పెడతారంటే నీటిని మనం దేవతలాగా పూజిస్తున్నాం కదా, పంచభూతాలు ఒక భూతం మనకి దేవుడు కదా, అందుకే గంగని పూజ చేస్తాం మనం. గంగలోకి వెళ్ళి డైరెక్ట్గా మూత్రాలు పోసి చేయం, మనం ఏం చేయం. సరైనటువంటి విద్వత్తు కలిగిన వాడు ఎవడు కూడా గంగలోకి వెళ్ళి మూత్ర విసర్జన చేయడు, అశుద్ధాన్ని ఎక్కడ కడగడపవాడు. ఈ విషయం తెలుసుకునే వ్యక్తులు, అందుకే గంగా అంత పవిత్రంగా ఉంటుంది. ఇప్పటికీ మీరు తీసుకెళ్ళి మీరు గంగని కనుక మీరు టెస్ట్ చేస్తే అద్భుతమైనటువంటి నీటి సాంద్రత ఉంటుంది, దాంట్లో పర్ఫెక్ట్ ప్యూరిటీ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది.
ఇంకేం మీకు ఏ నీళ్ళు అక్కడ ఉన్నంత ప్యూరిటీగా ఉండవు. మీరు జస్ట్ గో అండ్ చెక్ ఇట్. ఇప్పుడు అది కూడా మీకు యూట్యూబ్లో ఉన్నాయి, చెక్ చేసిన విషయాలు మీకు యూట్యూబ్లో దొరికిపోతాయి మీకు. సో అంతటి కాబట్టి గంగాదేవిని మనం పూజించే అవకాశం. గంగకు దీపము వస్త్రం కూడా ఇస్తున్నాం మనం. గంగాదేవికి ఇచ్చేటప్పుడు ఏంటంటే పత్తి వస్త్రాన్ని ఇవ్వాలి. పత్తిని పసుపు అంటే కిలోల కొద్ది పసుపు అందులో వేయదు, చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసే ప్రయత్నం. ఇక్కడ మీకు సైంటిఫిక్గా అది వేస్తే మంచిది కదా, పొల్యూటెడ్ అని కూడా అంటారు. పరాయి మతాల వాళ్ళు అంటారు, ఇంకో వాళ్ళు అంటారు, అది పొల్యూట్ చేస్తున్నారు మీరు అంటారు. మరి ఆ విధులకి అర్థం కాదు కదా కొంతమందికి. మరి ఏంటి విషయం అని అంటే ఎక్కడ మనకి నీటిలో వేసే పసుపు కానీ కుంకుమ కానీ, ఇప్పుడు మనకి మన వర్షకాలం నీళ్ళు బాగా వచ్చాయిగా, నీళ్ళు ఎలా వస్తాయి మీకు, ఎంత వరవడితో వస్తాయి అంటే ఆకులతో మొక్కలతో కొమ్మలతో కొట్టుకుంటూ ప్యూరిఫై వచ్చేస్తాయి. అంటే వెరీ బ్యూటిఫుల్ వాటర్ అది, అంటే అందమైనటువంటి వాటర్ అది, మంచి దాంట్లో ధాతువులు ఉన్నటువంటి వాటర్ అది. ఆ వాటర్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే స్థిరంగా నిలబడతాయి, స్థిరంగా ఉండిపోతాయి. ఇప్పుడు మనం వేసేటువంటి అరటి డొప్పల్లో దీపాలు వదిలిపెడతాం, అరటి డొప్పల్లో వదులుతాం మనం. కించిత్ నెయ్యి వేయాలి, ఎక్కువ నెయ్యి వేయకూడదు. కించిత్ నెయ్యి వేసి దీపం వెలిగించి గంగమ్మ తల్లికి మనం వాయనంగా ఇస్తాం. ఆ పత్తే వస్త్రం, ఆ పత్తే దీపం. ఇక్కడ మీకు రెండు విషయాలు. ప్లాస్టిక్ వేసేది మీకు ఎంత లేదైనా 80 సంవత్సరాలకి నీటిలో కరుగుతుంది, మట్టిలో కిరిగిపోతుంది. అరటి దొప్ప 14 నుంచి 46 రోజులు నీళ్ళలో ఇంకిపోతుంది, అది అంటే ఆ మట్టిలో కలిగిపోతుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండోది, ఏ వస్త్రం ఏ దీపం ఒత్తి అయితే పెట్టామో ఆ ఒత్తి కూడా మనకు కాసేపట్లో కొండెక్కుతుంది, నీళ్ళలో కలుస్తుంది అది. ఈ రెండు ధాతువుల మిశ్రం, కొబ్బరి అది అరటి గోదే లేదంటే కొబ్బరి టెంక, ఈ వత్తి రెండు కూడా నీళ్ళల్లో మునుగుతూ కరిగినటువంటివి లోపటువంటి జీవాలకి ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ రెండు పదార్థాలు కరిగిపోయి ఆహారంగా తయారవుతుంది వాటికి. అంటే మీకు నాచుకు కానివ్వండి, లోపడినటువంటి సరీసృపాలకు కానివ్వండి, చేపలకు కానివ్వండి, ఉన్నటువంటి ఎండ్రకాయ కానివ్వండి, అని ఆహారంగా మారిపోతుంది అది. సో నెయ్యితో ఉంటాయి కాబట్టి శుభ్రంగా తింటాయి, అవి కూడా బలవంగా మారుతాయి. దాంతోపాటు మనకు కాస్త బెల్లం వేస్తారు. ఈ వేయడం వల్ల ఏంటంటే నీళ్ళల్లో ఒక మంచి ఔషధీకృతమైన వాటర్గా తయారవుతుంది అది. నిశ్చలమైన వాటర్ కదా ఇప్పుడు కొట్టుకుంటూ వచ్చాయి. నిశ్చలమైన వాటర్కి ఇప్పుడు మన ఔషధీకృత వాటర్ చేస్తే రాబోయే కాలంలో సమృద్ధి అయినటువంటి నీరు తాగడానికి అవకాశం, యోగ్యవంతమైనటువంటి నీరు తాగుతాం మనం. ఇది దీపం. ఈ పసుపు కుంకుమ అనేది ఇవన్నీ కూడా పొల్యూటెడ్, అంటే పొల్యూటెడ్ వాటర్ని ప్యూరిఫై చేస్తాయి. పసుపు అనేది చాలా యాంటీబయాటిక్ కదా, సూపర్గా మనకి బ్రహ్మాండంగా పనికొచ్చేటువంటి ప్రక్రియ. రెండవది, ఈ పసుపు తినడం వల్ల సరే మనం మీనాలు అంటే చేపలు అవి తింటాయి కదా, అవి బలంగా తయారవుతుంది. సరే వాటి వల్ల కూడా తిన్నవాడికి, బయట తిన్నవాడికి కూడా బలమైనటువంటి ఆహారంగా మారుతుంది. ఇది కూడా బలంగా ఉంటుంది. కాబట్టి దీపం అనేది నదిలోడానికి కారణం ఇది. ఇప్పుడు ఆకాశ దీపానికి వద్దాం మనం. ఈ దీపం అయిపోయింది. ఆకాశ దీపం ఏంటి, పైకి ఎందుకు చూపిస్తున్నారు దీపాన్ని అంటే, మనకి పితృదేవతలందరూ కూడా భాద్రపద మాసంలో అమావాస్య రోజు వస్తాయి అక్కడికి. భాద్రపద మాసంలో అమావాస్యకు వచ్చి ఎప్పటి వరకు వెళ్తారు వాళ్ళు, రేపు మన కార్తీక మాస అమావాస్యకి వెళ్ళిపోతారు వాళ్ళు. భాద్రపదంలో పితృపక్షాలు వినే ఉంటారు పేరు మీరు. ఆ పితృపక్షాలకి వాళ్ళు వచ్చి కార్తీక మాసం అమావాస్యకి వాళ్ళు బయలుదేరి వెళ్తారు. అందుకే వాళ్ళకి ప్రయాణం కోసము యమలోకానికి వెళ్లకుండా పితృలోకానికి మోక్షలోకానికి వెళ్ళడానికి ఆకాశ దీపం చూపించేసి, నాయనారా పితృదేవతలారా మీరు స్వర్గలోకానికి వెళ్ళండి, ఇది విష్ణు దీపంగా మీకు పనికొస్తుందని చెప్పేసి విష్ణుమూర్తికి సమర్పణ చేస్తూ పితృదేవతలకి మార్గం నిర్దేశం కొరకు మోక్షం వెళ్ళడానికి దీపం ఇస్తాం. ఈ దీపం చూసి యమభటులు, వీడి కొడుకు తర్పణం ఇచ్చాడరా, వీడి కొడుకు పిండ ప్రదానం చేశాడు, వీడి కొడుకు దీపం కూడా పెట్టాడు, కాబట్టి మన వైపు తీసుకోదు వీడిని, విష్ణులోకానికి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు దారి తప్పుకుంటారు. ఆ కారణం చేత మనం ఆకాశ దీపాన్ని పెట్టాలి. ఇప్పుడు సైంటిఫిక్ వద్దాం, మళ్ళీ పురాణం అయిపోయింది, సైంటిఫిక్ కావాలి మనకి, ఏదైనా సైంటిఫిక్ కావాలి కదా. ఇక్కడ మనకి శీతాకాలంలో మనకి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 4 రకాల క్రిమికీటకాలు బయటకు వస్తాయి. ఒకటి దోమలు, అది బాగా తెలుసు, అది ఊళ్ళో అందరూ తెలుసు. రెండోది మనకి గొల్లభామలు దొరుకుతాయి, పురుగులు ఉంటాయి, గొల్లభామ పురుగులు ఉంటాయి, అవి ఆ గురుము పురుగులు. రెండోది మీకు ఈ కందిరీగలు ఉంటాయి, నల్లటి కందిరీగలు ఉంటాయి, వాటి మెదడులో గుయ్య జుమ్మని రాధన స్తోత్రం చెప్తుంటాయి. ఈ కందిరీగలు కూడా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ వస్తాయి. వీటి వల్ల ఏమంటే వాటికి ఆహారం కోసం బయటకు వస్తుంటాయి, వాటికి లైట్ వైపే రావాలి అవి. సో ఇళ్ళకి రాకుండా ఆకాశం వైపు పెడితే ఇవన్నీ కూడా ఆకాశం వైపు వెళ్ళి చెట్ల వైపు వెళ్తాయి అనేటువంటి భావనతో ఆకాశం పెట్టేసి అటువంటి ఇబ్బందికర క్రిమి కీటకాలని మన వైపు తిప్పకుండా ఆకాశ దీపం పెట్టి వాటి అటు పంపించేవాడు. అంటే సైంటిఫిక్ వాటి వల్ల కొరికితే మనకు చాలా ప్రమాదం, అవి కొరికితే చాలా ప్రమాదం. ఉమ్మెత్త అది తుమ్మెదలు ఉంటాయి కదా, తుమ్మెదల వల్ల ఇబ్బంది, కానీ తుమ్మెదలు వచ్చేసి చచ్చిపోతుంటాయి ఇంట్లో. అవి తొక్కడం వల్ల మన పాపం తగ్గుతుంది కదా. కొన్ని తుమ్మెదలకి మనకి చర్మ సంబంధ వ్యాధులు కూడా వస్తాయి, వాటి రెక్కల మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల. ఆ రెక్కల మీద మనకి ఈ ఒక రకమైనటువంటి పదార్థం ఉంటుంది, అది మన చర్మం మీద పడితే ఒకసారి అది మన దద్దుర్లు వస్తాయి. కానీ అదొకటి. మీరు బాగా చూడండి, గండు చీమలు వస్తాయి ఇప్పుడు ఎక్కువ, గండు చీమలు ఇప్పుడు ఎక్కువ బయటకు వస్తుంటాయి. ఈ రకమైనటువంటి ఇవి రాకుండానికి ఆకాశ దీపం పెడితే ఆకాశ దీపం వైపు వెళ్ళినటువంటివి వాటి మొక్కల్లోకి చెట్టల్లోకి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది, అటువంటి క్రిమికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక భాగం. రెండవది, ఆకాశ దీపం వల్ల అవుతుంది చీకటి కదా, ఇప్పుడు అంధకారం. కార్తీక మాసంలో సాయంత్రం కల్లా తొందరగా చీకటి అయిపోతుంది.
పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, పొలాలకు వెళ్ళినటువంటి ఉంటారు, పాపం పొలాలు చిక్కుపోతాడు, నీళ్లు పెట్టాలి. ఇప్పుడంటే మోటార్లు ఉన్నప్పుడు మోటార్లు లేవు, ఏటి వాత అంటారు దాన్ని, ఎరువాక చేస్తే కానీ రాదు, వాడు నీళ్లు పైకి తోడాలి, లేట్ అవుతుంది కాబట్టి వాడు ఆ దీపం చూసి మార్గంలో వచ్చేస్తుంటారు. అంటే వేరే వైపు వెళ్ళకుండా చిక్కుకోకుండా ఈ మార్గం వైపు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ దారి కనిపిస్తుంది కాబట్టి అంటే చుక్కా దీపం ఉంటుంది, దాన్ని చుక్క దీపం అంటారు, చుక్క పొద్దు దీపం అంటారు దాన్ని. అంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి నాసాధర్మం మేధస్సు ఎంత ఉంటుంది ఇతరత్వ గురించి. కాబట్టి సైంటిఫిక్గా శాస్త్రోక్తంగా పితృదేవతలకి చాలా అనేక రకాల శుభయోగాన్ని కలిగించేదే ఈ యొక్క దీపం యొక్క ప్రధానం. దీపం అంటే మనకి సాక్షాత్తుగా పరమేశ్వరుతో, కాబట్టి ఈ మాసంలో పౌర్ణమి రోజు కానీ 5వ తేదీ కానీ, చిలుకు ద్వాదశి రోజు కానీ, లేదా మనకి మాస శివరాత్రి రోజు కానీ, మిగిలిన 3 రోజులు మిగిలాయి, ఈ 3 రోజుల్లో లేదా కార్తీక సోమవారాల్లో, మిగిలిన కార్తీక సోమవారాల్లో తప్పకుండా దీపదానం చేసుకున్న వారికి, దీపం వెలిగించిన వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది. ధాత్రి పూజ అంటే ఉసిరిక చెట్టుకు పూజ చేసి, ఉసిరిక చెట్టు కింద మీరు దీపం ఇస్తారో ఆ దీపం వల్ల కూడా మంచి మోక్షము, ఆనందము, బ్రతుకున్నంత కాలం కూడా సమస్త సుఖాలను అనుభవించి ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. సైంటిఫిక్గా అసలు ఎంత రీజన్స్ ఉన్నాయంటే చక్కగా, అంటే దీపాలు ఊరికేనే వెలిగిస్తారేమో అనుకున్నా కానీ గురువుగారు చెప్పిన తర్వాత ఇంత సైంటిఫిక్ రీజన్స్, అలాగే శాస్త్రీయపరంగా కాకుండా పురాణాల ప్రకారం కూడా మన పితృదేవతలకు కూడా మార్గం కనిపిస్తున్న విషయం కూడా ఈరోజే తెలిసింది. థ్యాంక్ యూ గురువుగారు. శుభమస్తు.